వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరస గుణాచనుము మేలు సమకురుయచటన్. నాయనా సరసగుణ, నువ్వు చనుము వెళ్ళు. ఎక్కడికెడతావో తెలుసా? వర యమునా నది తటమున, యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు, నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనమున్నది. ఆ వనమునకు మధువనమని పేరు. అది అతి పుణ్యమైనటువంటి వనము. నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనమో నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకుని కూర్చో. శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు. కోపంలో ఉంది కదా, పిన్ని వైపే ఉంటుంది నీ మనస్సు. అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది? ఇప్పుడు నీ పిన్ని మీద ఉండకూడదు మనస్సు. నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి యందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి. నాకెందుకు కనపడడో బాగా పట్టుపట్టే అంతే మనసులో. చెట్టు పట్ట, చెట్టు పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసి, ఏది కనపడితే అది తెచ్చుకో. స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. అతి మితంగా ఆహారాన్ని తీసుకో. ఎవ్వరితో మాట్లాడకో. ఈశ్వరుడు యందే మనస్సు పెట్టు. రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి. కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి. నీకేది చూడకూడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మాట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి. అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా. నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు? ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను. ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి. అందుకని ఎలా ఉంటాడో చెప్తాను. నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు మార్గం చెప్పేవాడు వాడు దొరికాడు పిల్లాడికి. వాడు చిన్న పిల్లవాడు, మంచి సుక్షేత్రమునందు పడుతోంది విత్తనం. అందుకని వాడు చెప్పండి అని ఇలా కళ్ళు తుడిచేసుకుని, చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను, చెప్పండి ఎలా ఉంటాడన్నాడు. అంటే నిజంగా నారదుడి మాటలంటే ఎలా ఉంటాయో, గురువు అంటే ఎలా ఉంటాడో, ఎటువంటి భూమికనందున్న వారిని ఉద్ధరిస్తాడో చూడండి. ఆయన అంటాడు, హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుడాశ్రిత పోషణుండు, లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు, మహనీయ కౌస్తుభమణి గృణిచారు గ్రైవేయ కుండానందదాయకుండు, సలలిత ఘన శంఖ చక్ర గదాపద్మ హస్తుండు భువన ప్రశస్తుడజుడు, కమ్ర సౌరభ వనమాలికాధరుండు, హత విమోహుండు నవ్య పీతాంబరుండు, లలిత కాంచననూపురలంకృతుండు, నిరతిశయ సద్గుణుండు దర్శనీయతముడు. ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు? ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్లాగా చూడకూడదు, బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి. చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి. కొద్దిగా కనపడనటువంటి దంతపంక్తి కనపడుతుండాలి. మెడలో వనమాల వేసుకుని ఉండాలి. రొద చేస్తున్నటువంటి గండు తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి. మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు. చెవులకి ఇలా మణికుండలములు పెట్టుకుని ఉంటాడు. వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి. చక్కటి కంఠం. ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడం చేతిలో తెల్లటి శంఖం ఉంటుంది. 2 రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టు ఉంటాడు. ఒక చేతిలో గద పట్టుకుంటాడు. మన గురువాయూరప్పు ఉంటారే అలాగా ఒక చేతిలో గద పట్టుకుంటాడు. ఇవాళ నేను ఆ గుడిలోకి వెళ్ళేటప్పటికి గద బాగా కనపడింది. ఓహో ధ్రువంతే రాజా అని ఆయన మంత్రం చెప్తున్నారు. ఓహో ధ్రువ శబ్దం గద. ఓహో స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారనుకున్నాను. ఆ గద పట్టుకుని ఉంటాడు. ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు. బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పట్టుపీతాంబరం కట్టుకుని ఉంటాడు. తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు. వెలిగిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! సన్నటి నడుముతో ఉంటాడు. విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు. కంభుకంఠుడై ఉంటాడు. మెడ నిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు. అసలు ఆయన్ని చూడగానే అనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు. అంతేకాని అబ్బాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి విసుగెత్తుతోందని చూడకు.
చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు. అలా చూడగా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి, నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో. ఏనన్నా అలా లోపల నారాయణుణ్ణి చూడు, నీకు నారాయణుడు కనపడతాడన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు. అంతే, ఇది గురువు అంటే. వెళ్ళిపోయాడు అంతే, గబ 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 నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి. యమునా తటం కనపడింది. స్నానం చేశాడు, ఆచమనం చేశాడు. వెంటనే చెప్పాడు కదా నారదుడు, నీకు కోపం ఉండకూడదు, ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదు అన్నాడు. ఓ పద్మాసనం వేసుకున్నాడు. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు. అన్ని తులసి దళాలు తెచ్చేవాడు, అన్ని పువ్వులు తెచ్చేవాడు. ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, నిన్ను రక్షిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. 7 రోజులు నువ్వు నిష్ఠతో చేసేటప్పటికీ దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు. అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడ ఉన్నారు, నాకేం బెంగ అనుకున్నాడు, నాకేం భయం. స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట, నాకు ఇంకా భయం లేదు, నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు. ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా, నేను ఎంత బాగా చేసేస్తానా, ఎంత తొందరగా లొంగిపోతాడా, ఇదే తాపత్రయం. అంతే, పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని. కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే అంతే. తులసి తెచ్చాడు, 4 పట్టలు తెచ్చాడు, ఇన్ని ఆకులు తెచ్చాడు, ఇన్ని పువ్వులు తెచ్చాడు, ఆరాధన చేసేసేవాడు. మొట్టమొదటిలో మొదటి నెలలో 3 రోజులకొకసారి వెలగపండు రేగుపళ్ళు తినేవాడు. ఆ తర్వాత 6 రాత్రులకొక్కసారి, 2వ నెలలో 6 రాత్రులు పూర్తయిన తర్వాత కొద్దిగా గడ్డి, ఇన్ని ఆకులు తినేవాడు. 3వ నెలలో 9 రాత్రులకొక్కసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు. 4వ నెలలోకి వచ్చేసరికి 12 రాత్రులకొకసారి వాయుభక్షణం చేసేవాడు. అదేమిటంటే వాయుభక్షణం ఎలా చేస్తారు అని మీకు అనుమానం రావచ్చు. వాయుభక్షణం అంటే ఆ పిల్లవాడి యొక్క బుద్ధి వ్యగ్రత చేత, వాడి యొక్క నిష్ఠ చేత వాడికి తెలియకుండా ప్రాణాయామము, పూరకము, రేచకము, కుంభకము వచ్చేసాయి. వాడొక్కసారి ఊపిరి తీస్తే 12 రోజులు ఆ ఊపిరిని నిలబెట్టేసేవాడు. నిలబెట్టేసి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ ఉండిపోయేవాడు. అలా కుంభకం చేసి 12 రాత్రులకు ఒక్కసారి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టి కాసేపు అని ఊపిరి తీసేవాడు. మరాళి మందగమనామహాలా వన్యసేవదిహి, ఆ ఊపిరిని తీసి శరీరాన్ని పోషించేవాడు. మళ్ళీ అంతే కుంభకం చేసేవాడు. కుంభకం చేసేసి మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ 5వ నెల వచ్చేసరికి బొటనవేలు మీద నిలబడేవాడు. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత బొటనవేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతల పెట్టి ఎడమకాలి బొటనవేలు మీద నిలబడేవాడు. ఆ స్థితికి వెళ్ళేటప్పటికి 5వ నెల వచ్చేసరికి ఏ స్థితి వచ్చేసిందో తెలుసా అండి? ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలి బొటనవేలు తీసి ఇలా పెట్టేటప్పటికి భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది. పిల్లవాడు ఎడమ బొటనవేలు ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు వంగిపోయింది. పిల్లలు ఆడుకుంటుంటారే ఏదో ఇలా ఎక్కి ఇలాగా, అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది. వాడి శక్తి చేత, వాడి తపశ్శక్తికి. వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి. వాడికి తెలియదు అది గమ్మత్తు. వాడికి ఒకటే కోరిక. ఏమిటా కోరిక? నారాయణుణ్ణి చూడాలి. ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు. చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిట్రా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ సాకారుడై ఉంటాడు, అంతటా ఉంటాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. కానీ భక్తులను అనుగ్రహించడానికి ఒక ఆకారమును తాను పొందుతాడు. అలా పొందిన ఆకారము విష్ణువు యొక్క ఆకారము, అది సగుణం అంటారు. అటువంటి సగుణమైన మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక విచిత్రమైనటువంటి విషయం, దేవతలకి సంకటం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇప్పుడు అదేమో యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ఓ అప్సరసని పిలిచి భంగం చేసి పారాయని పంపించేస్తారు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు, వీడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీడిని ఇప్పుడు అసలు ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. పైగా వీడికి లోపల ఇంకా ఎంత పూనిక పట్టేసిందంటే నేను నారాయణుణ్ణి చూడాలి ఈ కళ్ళతో, అంతే. వాడు ఇంకా ఎంత తపస్సు చేసేస్తున్నానో వాడికి తెలియదు, అలా చేసేస్తున్నాడు అంతే. ఇంకా ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు. ఇటువంటి తపస్సు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు. స్వామి ఇదేం విచిత్రం అండి, 5 ఏళ్ల పిల్లాడేమిటి, 5 నెలలు తపస్సు ఇంతే, ఓన్లీ 5 months షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్. కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. వాడి కోరిక ఏమిటో తెలియదు. పోనీ విచిత్రం ఏంటంటే వాడు ఈ కోరికతో చేస్తున్నాడు, ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి, ఇంద్రుడు కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు. చాలా పెద్ద పదవి కావాలంటాడంతే. నారదుడు అడిగితే కూడా వాడికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో. అసలు ఆ పెద్ద పదవి ఏమిటి, వాడు ఎందుకు చేస్తున్నాడు, మీరు కావాలంటాడు, మీరే ఇవ్వాలంటాడు, అసలు ఏమిటి అల్లరి? స్వామి మీరు బయలుదేరి ఒక్కసారి వెళ్ళండి స్వామి, ఏమనుకోవద్దు, ఇలా అయిపోతోంది భూమండలం అంతాను అన్నారు. అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి,
ఎవడు రానా గురించి ఏడ్చి ఇలా తప్పించినవాడు వాణ్ణి చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి, చిన్నవాడు, ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి. కళ్ళు విప్పి చూశాడు. ఓహ్, ఎదురుగుండా తేజోవిరాజితమైనటువంటి మూర్తి దర్శనమిచ్చాడు. ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు. ఇస్తే విచిత్రం ఏమిటంటే వీడికి నారాయణ అని పిలవడం కానీ ఆ తర్వాత స్తోత్రం చేయడం కానీ రాదు. ఎందుకంటే వాడు ఏమైనా చదువుకుంటే కదా, వాడికి గురుముఖత విద్య లేదు, వాడు పురాణం చదవలేదు, వాడు ఉపనిషత్తు చదవలేదు, వాడి కోరిక ఏమిటో వాడికి తెలియదు, వాడు వచ్చి తపస్సు చేశాడు. ఇప్పుడు స్వామి వచ్చిన తరువాత కనీసం స్వామి మీ అంతటి మహాపురుషులు వచ్చి దర్శనమిచ్చారు అని ఏదో అనాలి కదా, ఒక స్వాగత వాక్యం. వీడు నేను కోరుకున్న స్వామి కనపడ్డారని జుర్రేస్తున్నాడు కళ్ళతోటి. అంతే, ఆపాదమస్తక నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు. కాదు కాదు, దానికి కోటి రెట్లున్నాడు. నోటితో చెప్పడం కుదరదనమాట అని జుర్రుకుని ఆనందంలో తాగేస్తూ ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూస్తూ అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఉండిపోతే స్వామి చరిత్రలో లేని సంఘటన చూసి వీడు ఇలాగే కూర్చుంటాడు, వీడికి కనీసం స్తోత్రం చెయ్యడం నేనే నేర్పుదాం, లేకపోతే రేపు పొద్దున్న దర్శనమిస్తే వాడు పద్యం కూడా చెప్పలేదంటారు. అందుకని నేనే నేర్పుదాం వీడికి సమస్త వేదములు ఉపనిషత్తులు సమస్త జ్ఞానము భాషించుగాక అని 4 అడుగులు ఆయన మంజీరములు మోగుతుండగా, ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తుండగా, ఆభరణములు పట్టుకుని 4 అడుగులు ముందుకొస్తే ఆయనతో పాటు గరుత్మంతుడు నడుస్తుంటే లక్ష్మీ సహితుడై నడిచి వచ్చి తన ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖము సమస్త వేద ఉపనిషత్తు జ్ఞాన సారాంశము. ఆ శంఖమును తీసి ధ్రువుడి యొక్క శిరస్సు మీద ఉంచాడు తన చేత్తో. ఎటువంటి భాగ్యాన్ని పొందాడండి నిజంగా. అటువంటి భాగ్యం, అందుకే ద్వాదశి నాడు దగ్ధం అయిపోతుంది రాని అజ్ఞానం. అది వింటే చాలు, ఎన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నావో ఇదన్నారు. ఆ శంఖం తలకి తగిలిందంతే పొంగిపోయి స్తోత్రం మొదలెట్టేశాడు. స్వామి నువ్వెవరవో నాకు తెలుసు, ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి యందు లేవు, ఇవన్నీ మాయ, కేవలము త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. ఆది యందు ఉన్నటువంటి వాడివి, అంతమునందున్న వాడివి, మధ్యలో ఉన్న స్థితికారుడవు, పురాణ పురుషుడవు నీవొక్కడివే. సముద్రము వంటి నీ నాభికమలములోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నువ్విచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టినంతటినీ రచన చేశాడు. పామరుడైనటువంటి వాడు ఇంద్రియముల కదలన కలిగేటటువంటి సుఖము శాశ్వతమనుకున్నవాడు నిన్ను విస్మరించి ఇంద్రియ భోగములందు లంపటుడై పునర్జన్మలెత్తుతూ కొన్ని కోట్ల జన్మలెత్తుతూ సంసార పరిభ్రమణమును చేస్తూనే ఉన్నాడు. ఈశ్వర, నీ అనుగ్రహము ఎంతటిదని నేను చెప్పగలను. కేవలము నిన్ను చూడాలని ఆర్తి చేత, ఏమీ చేత కానటువంటి నేను నీ నామమును ఉచ్చరిస్తూ ఇక్కడ కూర్చుండిపోయినంత మాత్రం చేత దయాళువు అయి నాకు దర్శనమిచ్చావు. స్వామి నువ్వు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, జన్మ జన్మాంతరములకు నాకు కావలసినది ఏమిటో తెలుసా అని ఆయన అంటాడు. హరిభజనీయ మార్గనీయతాత్మకుడై భవదీయమూర్తిపై వరలిన భక్తియుక్తులకు వారల సంగతి కలుగచేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుర్భవ సాగరమప్రయత్తతన్ సరస భవత్ కథామృత రసంబునమత్తుడనై తరించదన్. స్వామి సర్వకాలములయందు నీ కథలే తలుచుకుంటూ, నిన్నే చూస్తూ, నీ గురించే మాట్లాడుతూ, ఎప్పుడు వెళ్ళి పలకరించినా ఆ మాటలు మళ్ళీ ఈశ్వరుడిలోకి వెళ్ళిపోయి ఎప్పుడు భగవత్ కథలు చెప్పుకుంటూ మనస్సు పొంగిపోతూ ఎప్పుడు ఈశ్వరుడు గురించే తలుచుకుంటూ, ఒక్కడు కూర్చున్నా సరే ఏదో తలుచుకుని వాళ్ళో వాడే సంతోషపడిపోయి అటు ఊగిపోయి ఇటు ఊగిపోయి వెర్రినవ్వు నవ్వేసుకుంటుంటే, ఏమిటంటే ఆయన అలాగా వెర్రేళ్ళగా అలా ఊగిపోతుంటారు అంటుంటే లోపల ఈశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల కలిగినటువంటి ఆనందం లోపల పట్టక నిండిపోయినటువంటి నీటితో కూడినటువంటి బిందె ఇంకా నీటిని పట్టలేక అంశులవించి కారిపోయినట్టు లోపల భగవంతుని యొక్క గుణములను స్మరించడము చేత కలిగినటువంటి ఆనందము లోన పట్టక కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము అటు ఇటు కదిలిపోతూ ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులైనటువంటి భక్తులతోటి నాకు సాంగత్యమి. వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ యొక్క పాదార విందముల యందు శాశ్వత స్థానమును పొందుతుంది. స్వామి నాకు కావలసినది ఏమిటో తెలుసా?
నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వరి మది నొందగా కలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్నరయ తదీయ దార తనయాది సుహృద్గృహ బంధు వర్గమున్మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. ఎన్ని మాటలు వచ్చేసాయో చూడండి. ఆ శంఖం తగలగానే ఆయన అంటున్నాడు, సంసారములో లేరా అంటే సంసారములో ఉంటారు, సంసారం వదిలేశారా అంటే వదిలేసినట్టు కనపడదు. సంసారములో ఉంటారు, భార్య గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు, ఎప్పుడు మనస్సంతా దేని మీద రమిస్తుంటుంది? ఈశ్వరుడి మీద రమిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు రమించిపోతూ రమించిపోతూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందనేటటువంటి మృత్యుభయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు స్వామి, నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితోటి నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అడిగితే స్వామి చూసన్నారు, ఊరే నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావురా, మహావైరాగ్యం ఉన్న వాళ్ళు ఇటువంటి స్తోత్రం చేయరు. నీ స్తోత్రం నన్ను చాలా ఆనందపరిచింది, కానీ నీకేం కావాలి అని నేను అడగాలి. ఇప్పుడు అడిగితే నువ్వేం చెయ్యాలి? అయ్యా స్వామి నాకు ఇది కావాలండి అని అడగాలి. దీన్ని స్వామి దర్శనం ఇవ్వడం, భక్తుడు వరం అడగడం, స్వామి వరాన్ని ఇవ్వడం అంటారు. నీకు నారదుడు చెప్పాడు కదా, నేను ఏదైనా ఇవ్వగలను అని మీ అమ్మ చెప్పింది కదా, అందుకే కదా నువ్వు తపస్సు చేశావు. నువ్వు బయలుదేరేటప్పుడు ఏమని బయలుదేరావు? నాకు పెద్ద పదవి కావాలని బయలుదేరావు. నీకు పెద్ద పదవి అంటే నీకు ఏమిటి చెప్పాలో నీకు చేత కాదు, కానీ ఇది నువ్వు పెద్ద పదవి అన్నది ఏమిటో నాకు ఒక్కడికే తెలుసు, కానీ అది ఎవరికి ఇవ్వరు ఆ పదవి. కానీ ఊరే ఇంత చిన్నవాడివా పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేసేసావు, అందుకే నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి. ఏమిటో తెలుసా ఆ పదవి? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్రమండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతుంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. అంటే అసలు ధ్రువుడికి అలాంటి పదవి ఉంటుందని తెలియదు, పొంగిపోయాడు. ఇది స్వామి అనుగ్రహం అంటే. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, ఈశ్వరుణ్ణి నువ్వు అడక్కు అంటారు. నీకేం వచ్చు అని అడుగుతావు? నువ్వు అడక్కు, నీకు నోటితో తెలియదు. స్వామి నువ్వు రక్షించు అను. ఆయనకి తెలిసి నీకేమిచ్చి కాపాడుకోవాలో ఆయన ఇస్తాడు. ఏమంటే ఆయన ఎంతోమంది ఎన్నో అడిగారు, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా అని. నీకు అంత పదవి ఇచ్చానురా, కానీ ఇప్పుడే కాదు, నువ్వు ఇంటికెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు, నీ పిన్ని మరణిస్తుంది, నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. జరిగిన తరువాత తదనంతర కాలమునందు నువ్వు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్తే ధ్రువుడు అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అయిపోతే ధ్రువుడు చాలా దిగులుగా ముఖం పెట్టి, అయ్యో ఇంత తపస్సు చేస్తే నాకు ఇదా ఫలితమని ఏడుపు మొహంతో బయలుదేరట. అది విచిత్రం. మీరు విచిత్రం చూసారా? ఆయనంత పదవిస్తే ఈ పిల్లాడికి ఏమిటో ఇంత తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు కనపడితే పెద్ద పదవిస్తాడనుకుంటే ఇదా నాకు ఇచ్చింది అని ఏడుస్తూ వెడుతున్నట్టంటే చిన్న బుచ్చుకున్న మొహంతో. అంత ధ్రువుండును పంకేరుహాక్ష పాద కమల సేవోసాదిత మనోరథములు తనదియో తనదు చిత్తంబులోన తుష్టి పొందక చనియ విశిష్ట చరిత్ర. విదురుడితో చెప్తున్నాడు మైత్రేయుడు. మనసులో తృప్తి లేకుండా తలొంచుకుని ఏదో ఓడిపోయిన వాళ్ళ అలా నడుస్తున్నాడు అన్నారు. అంటే విదురుడు తెల్లబోయాడు. ఇదేమిటయా, నేను ఎక్కడ కనీ విని ఎరుగని ఇంతటి పదవి ఇస్తే ఇంతటి ధ్రువుడు ఇంత గొప్ప పదవొచ్చిందని సంతోషపడ్డం మానేసి ఇలా తలంచుకుని ఏడుస్తూ వెళ్ళడం ఏమిటయ్యా అన్నాడు. అంటే మైత్రేయుడు అన్నాడు, అనగా పినతల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమున తల్చుచుండుటను చేసి ముక్తి కొరమికినత్మలో వగగుందుచుండే.
ఆ పిల్లవాడు అనుకున్నట్ట, అయ్యవారి స్వామివారి చేతి శంఖం తలకి తగిలింది కదా, నేను తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వల్ల నాన్నగారి తొడ మీద నన్ను కూర్చోపెట్టుకోలేదు అన్న కారణంతో బయలుదేరుతున్నప్పుడు నాకు పెద్ద పదవిని బయలుదేరాను. సనక సనందనాది మహర్షులు ఎన్ని కోట్ల సంవత్సరముల నుంచో తపస్సు చేసి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందామని ఏ స్వామిని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాడు నాకు దర్శనం ఇచ్చాడు. నేనేం అడిగి ఉండాల్సింది? స్వామి నాకు మోక్షమి అని అడిగి ఉండాల్సింది. నేనేమో ఏమీ మాట్లాడలేదు, అనవసరంగా పెద్ద పదవి అన్నాను. ఇప్పుడు నేను కొన్నాళ్ళు ఆ ధ్రువమండలంలో ధ్రువుడిగా ఉండాలి, హాయిగా మోక్షం పొందేస్తే ఎంత బాగుండేది అనుకున్నట్ట వాడు. అందుకుని వాడికి తృప్తి పొందలేదు అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతోంది? స్వామి శంఖం ఎవరికి తగిలిందో వాడు ముక్త పురుషుడు అవుతాడు, వాడికి ముక్తి ఎందే కోరిక ఉంటుంది. కానీ బయలుదేరినప్పుడు ఏ కోరిక కోడాడో అది అనుగ్రహించకుండా స్వామి ఉండరు. అందుకని అటువంటి కోరికను అనుగ్రహించడానికి స్వామి సిద్ధపడ్డారు. అంటే ఇది ధ్రువుడి యొక్క మనస్సు 5 ఏళ్లలో ఎంత పరిణితి చెందిపోయిందో చూడండి, ఎంత స్థితికి వెళ్ళాడో చూడండి. ఈలోగా నారదుడి సంతోషం ఏమిటో తెలుసా అండి? నారదుడి లాంటి వాడు ఎక్కడ ఉంటాడండి? ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. పెడితే ఉత్తానపాదుడు ఎదురొచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పక్కన శురుచి లేదు. అందుకని అన్నాడు, బాధగా ఉన్నామే ఉత్తానపాద అన్నాడు. అన్నీ తెలుసు నారదుడికి, తనేగా పంపించాడు కొడుకుని. ఏం అలా ఉన్నావు అన్నాడు. అంటే ఏం చెప్పుకోను మహాపురుష, చూశారా నాకేమో 2 భార్యలు, పాపం వాడు నా కొడుకే కదండి, వాడు నన్ను ఏమడిగాడండి? సామ్రాజ్యం అడిగాడా, సింహాసనం అడిగాడా? తొడ మీద కూర్చుంటానన్నాడు. అంటే సురుచిని చూసినటువంటి భయం చేత వాడిని తొడ మీద కూర్చోపెట్టుకోలేదు. నారాయణుడి గురించి తపస్సు చెయ్యండి, వాడు అడవికి వెళ్ళిపోయాటండి, తర్వాత నేను అడిగితే అడవికి వెళ్ళిపోయాడు తపస్సుకు అన్నారు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు, వాడి తపస్సు ఏమిటి, వాడికి అరణ్యం ఏమిటి, వాడిని ఏ క్రూర మృగాలు తినేశాయో, కన్న తండ్రిని అయ్యుండి పిల్లవాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించానే అని నా మనసు గాయమును పొందింది అన్నాడు. తప్ప సురుచిని వదిలేశాను, దాని మాట వినడం మానేశాను లేదు. అది విచిత్రం. మనం ఎక్కడో పశ్చాత్తాపం ఉంటుంది ఈ పని చేశామని, కానీ ఇంకా సురుచికే పెద్దపీట వేస్తుంటాం. అలా ఉండకపోతే ఇంత అల్లర్లు ఎందుకుంటాయండి మనకి? ఆ అజ్ఞానం పోవడానికే దాల్చినాడు ఇది వినడం కదా. అందుకని ఈ మాటలంటే నారదుడు అన్నాడు, ఒరే నువ్వు తొడెక్కించుకోలేదు, కానీ ఇప్పుడు ఆయన ఏ స్థితి పొందేశాడో తెలుసా ధ్రువుడు? ముందు శుభవార్త చెప్పేమంటే అంత ఇష్టమోనండి నారదుడికి, తన ప్రమేయం లేకుండా జరిగిపోతుందేమో అని పరిగెత్తేస్తుంటాడు. చూడండి, అది అందరికీ ఉండే హృదయం కాదండి. ఒక్కొక్కరికి పెట్టడం అంటే ఎంత ఇష్టం, తొందరపడిపోయి పెట్టేస్తారు. ఒక్కొక్కరికి సేవ చేయడం అంటే ఎంత ఇష్టం. మా అనురాధక్క చూడండి, ఎక్కడైనా సేవ చేయమంటే ఎంత ఇష్టం. మా ముత్యాలు సత్యనారాయణ వీళ్ళందరూ. అందుకని కొంతమంది సేవా తత్పరతతో ఉంటారు. అలా ఎంత సంతోషం శుభవార్త చెప్పడం అంటే. అందుకని ఆయన అన్నాడు, నావిని నారదుండు నరనాథునికిట్లను నీ కుమారుడా దేవకిరీటి రత్నరుచి దీపిత పాద సరోజుడైన రాజీవ దళాక్ష రక్షితుడశేష జగజ్జన కీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు వానికి దుఃఖమేటికి. ఏమయ్యా నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుడి యొక్క కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవడు హేళగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాడి యొక్క అనుగ్రహమును పొంది వరములు పొందాడు నీ కొడుకు అన్నాడు. పొంగిపోయాడు మహానుభావుడు. ఈలోగా వచ్చేస్తున్నాడు ధ్రువుడు రాజ్యంలోకని కబురెళ్ళింది. కబురెడితే తండ్రి పొంగిపోయాడు, పెద్ద ఉత్సవం చేశాడు, సునీతిని తీసుకొచ్చాడు, ఏనుగులు పట్టుకున్నాడు, పెరుగు పట్టుకున్నాడు. ఆ ఎదురుగుండా కన్యకామణులు ఇచ్చారు. మనం రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చామే, అలా మళ్ళీ రుక్మిణీ కళ్యాణానికి వద్దాం. ఆ రోజున కన్యపిల్లలందరితో రుక్మిణీ కళ్యాణం చేయిద్దామని సంకల్పం చేశారు మన గోపాలకృష్ణ గారు. ఎటువంటి వాళ్ళకి కూడా మంచి భర్త వస్తాడు. ఒకవేళ నుదుటున రాసి ఉన్నా కూడా, దుర్మార్గుడు అల్పాయుష్కుడైన భర్త రావాలని ఉన్నా కూడా రుక్మిణీ కళ్యాణం చేస్తే వాళ్ళ నుదుటి వ్రాత మారి సత్పురుషుడైన వాడు భర్తగా వస్తాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త వస్తాడు. అందుకని భాగవతం జరుగుతోంది కాబట్టి కోటేశ్వరారు రుక్మిణీ కళ్యాణం రోజున ఆడపిల్లలు కన్నె పిల్లలందరినీ కూర్చోబెట్టి రుక్మిణీ కళ్యాణం చేద్దాం, ఎన్ని వేల మంది అయినా సరే చేద్దామండి అన్నారు. అందుకని ఆ రోజున రుక్మిణీ కళ్యాణం చేద్దాం మనందరం చక్కగాను. అందుచేత చూడండి, ఆ ధ్రువుడు వచ్చేస్తుంటే తండ్రి పొంగిపోయాడు. తండ్రి పొంగిపోయి ఎదురెళ్ళాడు. చక్కగా అక్షతలు తల్లుతున్నారు.
ఆ కన్యకామణులు వెళ్ళారు, వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు వెళ్ళారు, ఏనుగులు వెళ్ళాయి, గుర్రాలు వెళ్ళాయి. ఆ పిల్లవాడికి ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి కొడుకు వెళ్ళిపోయాడు బతకడేమో అన్న కొడుకు బతికి బట్ట కట్టాడు. తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఏ స్థాయిలో మాట్లాడాలో అలా మాట్లాడతారండి వ్యాసుల వారు. తన కొడుకు వరాలు పొందొచ్చాడని కాదు ఇప్పుడు ఉత్తానపాదుడి సంతోషం, తన కొడుకు బతికొచ్చాడంతే. తండ్రి ప్రేమ అంటే అలా ఉంటుంది. చూడండి, బిగియ కౌగిట చేర్చి మొగముని విరి. నిజంగానే చాలా కాలం తర్వాత ఏ 3 నెలలకో 4 నెలలకో కొడుకు కనపడ్డాడు అనుకోండి, తండ్రి బయటికి వచ్చి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎరా బాగున్నావా అని అడగలేడు. ఒక వెర్రి కోరిక మనసులో వస్తుంది. ఏంటంటే ఓసారి గట్టిగా కొడుకుని కౌగిలించుకోవాలనిపిస్తుంది. గట్టిగా కౌగిలించుకున్న తర్వాత వాడి గడ్డం పట్టుకుని, ఓసారి వాడి బుగ్గలు పట్టుకుని ఊపి, వాడి తల వంచి, వాడి మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకున్న తర్వాత వాడికి సంస్కారం ఉంటే వంగి నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుష్మాన్ భవ అన్న తర్వాత తండ్రికి కడుపులో ఉబలాటం తీరుతుంది. అమ్మయ్య, నా కొడుకుని నేను పూర్తిగా దర్శనం చేశానని. అది అసలు తండ్రి కొడుకులు కలుసుకోవలసిన విధానం. సరే, అందుచేత ఆయన అంటాడు, ఆ బిగియ కౌగిట చేర్చి మొగముని విరి. పాపం ఆ ఉత్తానపాదుడు కొడుకుని చూడగానే గట్టిగా కౌగిలించేసుకుని వాడి బుగ్గల్ని విరేసి శిరము మూర్ఖుని చిబుకంబు చేతపునికి వాడి తల వంచి వాడి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకుని వాడి గడ్డాలు ఇలా నిమిరి అవ్యయానంద బాష్పధారాభిషిక్తు. వెర్రి ఆనందం, కొడుకు వచ్చేసాడని నోట మాట రాక కొడుక్కి క్షమార్పణ చెప్పకూడదు. నాన్న నిన్న ఆ రోజున తొడెక్కించుకోలేదు ఏమనుకోలే, సారీ నాన్న అనకూడదు. లేకపోతే నువ్వు ఇంత గొప్పవాడి అయిపోయావు అనకూడదు, పొగడకూడదు. ఎంత ధర్మం పాటించాడో చూడండి. తెలియక కాదు, సురుచికి లొంగడం వల్ల ఇది ఇన్నాళ్ళు పైకి రాలేదు. ఇప్పుడు ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతుంటే నేనన్న ఒక్క మాటకి అంత స్థితిని పొందావా నాన్న, నువ్వురా కొడుకు అంటే నన్ను ఉద్ధరించావు అని కౌగిలించుకుంటే కన్నుల వెంట కారిపోతున్నటువంటి బాష్పధారల చేత కొడుకు తల తడిసిపోయిందిట. అలా చేసి ఆశీర్వదింప ఆ చిరయశుండు. అలా కౌగిలించుకుంటే ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి నమస్కరించేట ధ్రువుడు. చిరాయుర్దాయం కలుగుతుందిరా, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి ఎత్తి కౌగిలించుకుని, ఇదండి మర్యాద అంటే. ఒక తండ్రి కొడుకులు మన సమాజంలో ఎలా ఉండేవారో, అంతేగాని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈయన్ని ఎలా భరిస్తున్నావు అమ్మా నువ్వు ఇన్నాళ్ళ నుంచి అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఏ దౌర్భాగ్యుడైన రచయిత రాశాడో, ఎవడు నాశనం చేశాడో ఈ దేశాన్ని నాకు అర్థం కాదు. కానీ అసలు ఆ సంస్కారమే ఈ దేశానికి లేదు. ఇది మన సంప్రదాయం, ఇది మన గౌరవం. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు, తల్లి కూతురు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు. అంత వైభవోపేతంగా ఉంటుంది. ఒక అత్త కోడలు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు. అది స్థితి అంటే. సరే, అందుచేత మళ్ళీ నేను అటుపోతుంటాను ఇటో ఉండుండి అని సంతోషపడిపోయి ఆ కొడుకుని చూసి నోట మాట రాక అనగా, నీ వలన ఎంత వైభవాన్ని పొందానురా అని సంతోషపడి లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యాసుల వారు సంక్షిప్తం చేశారు. ఈ పిల్లవాడికి ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం చెయ్యమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. చిత్రం ఏమిటంటే, సునీతి సురుచి ఇద్దరు వచ్చారు ఎదురు. వస్తే సునీతికి సురుచికి ఇద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాడు ధ్రువుడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ఏనుగు మీద పక్కన తమ్ముడు కూడా కూర్చోవాలని పట్టుపట్టి ఉత్తముడిని కూర్చోబెట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు. ఉత్తముడు సంతోషించాడు. ఈయనకి పట్టాభిషేకం చేయమని ప్రజలందరూ అడిగారు. ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు. చేసిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితంలో. చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు కదా అనో, భాగవతులు కదా, మారు మాట్లాడరు కదా, తెగబడి దెబ్బలాడరు కదా అనో, భాగవతుల మనస్సుని మీరు బాగా కష్టపెట్టారనుకోండి, వాడు లోపల పొందినటువంటి పరితాపము వలన కన్నుల వెంట నీరు కారిందనుకోండి, అది కట్టి కుడిపేయవలసిందే. దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు ఉత్తర దిక్కునున్న హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు. అందులో ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విన్నటువంటి సురుచి అరణ్యములో ప్రయాణిస్తోంది. కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి సురుచి మరణించింది. మరణిస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. చేసిన పాపం కట్టి కుడపక మానదు. కాబట్టి అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసింది దేని విషయంలోనో తెలుసా అండి? నోటి విషయంలో.
ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడకూడదు. భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు ఉంటారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఫీజు అయితే మీరు చేత్తో తీసివేస్తారు, అదే ట్రాన్స్ఫార్మర్ మీద ఫ్యూజ్ పోతే మీరు ముట్టుకుని చేత్తో వేస్తారా? మీరు ముట్టుకోకూడదు. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతులతో ప్రవర్తించేటప్పుడు దాని యందు నిగ్రహం ఉండాలి, గౌరవం ఉండాలి, జాగ్రత్తతో ప్రవర్తించాలి. ఎందుకంటే వారి మనస్సు సంతోషించింది అనుకోండి, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. వారి మనస్సు ఖేదపడింది అనుకోండి, ఈశ్వరుడి ఆగ్రహం కలుగుతుంది. అందుకని భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో కూడా ధ్రువోపాఖ్యానం చెప్పేసింది మనకి. తదనంతర కాలమునందు వివాహం జరిగింది ధ్రువుడికి. ఆ వివాహం జరిగినప్పుడు శిశుమారుడు అనబడేటటువంటి ఒక ప్రజాపతి అంటే చాలా పెద్ద పోస్ట్ అది. ఆ ప్రజాపతికి ఒక కుమార్తె, ఆ కుమార్తె పేరు భ్రమి. ఆ భ్రమి అనబడేటటువంటి కుమార్తెని ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆ భ్రమి అనబడేటటువంటి భార్య యందు 2 కుమారులు పుట్టారు. ఒకడి పేరు వత్సర, ఒకడి పేరు కల్ప అని 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత వాయుదేవుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇలా అనబడేటటువంటి ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల యందు ఉత్కళ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. వీరొక కుమార్తె కూడా జన్మించింది. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? ఆయన పొందపోయే పదవి యొక్క అర్హతలు. మీకు ఆయన ధ్రువపదమై ఉంటాడు, ఆయన కదలకుండా అన్నీ కదులుతుంటాయి. ఇలా కదిపేదేది? సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ప్రజాపతి అయినటువంటి శిశుమారుడు యొక్క పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లని పేరేమిటి? భ్రమి అంటే కదలడం. ఏమిటి కదులుతోంది? జ్యోతిశ్చక్రమనందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు నక్షత్రములు అన్నింటితోటి బ్రహ్మాండములు కాలమునందు కదులుతుంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటారు, తనకు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు. ఇటువంటి దానికి భ్రమి భార్య. ఈ కాలమునకు హద్దు ఏమిటి? వత్సర అంటే మనం ఒక సంవత్సరాన్ని ముందు ప్రమాణంగా చెప్తాం. ఏదో పార్థివనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శుక్లపక్షే ద్వాదశిమ్యాం వాసరః అని కదా సంకల్పం చెప్తాం. అందుకని వత్సరము ఒక హద్దు. యుగాంతం అయిపోయిన తర్వాత హద్దేది? కల్పము. శ్వేతవరాహ కల్పే అలా చెప్తాం. అందుకని కల్పం ఒక హద్దు, వత్సరము ఒక హద్దు. ఈ 2 హద్దులు తనకి బిడ్డలయ్యి వచ్చారు ఇప్పుడు. అంటే ఇప్పుడు తను పొందపోయేటటువంటి పదవిని ఆవిష్కరిస్తున్నారు. ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆగ్రహించాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ధ్రువోపాఖ్యానంలో ఈ మలుపుని. కోపం వచ్చింది, నా తమ్ముణ్ణి యక్షులు సంహరిస్తారా అని యుద్ధానికి బయలుదేరాడు. ధ్రువుడి రథానికి ఒక గమ్మత్తుంది. రంగురంగుల రథం ఎక్కుతాడు. రథం ఎక్కి హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి కుబేరుడి యొక్క సైన్యం, యక్షులంటే ఆయన దిక్పాలకుడు, ఆ యక్షులతో విశేషమైన యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. చిట్ట చివర ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షుల్ని చంపేశాడు. చంపేసి నరనారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికని మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో తాతగారైనటువంటి స్వయంభువ మనువు కనబడ్డాడు. కనబడి ఒక మాట చెప్పాడు. ఎంత తపస్సు చేసిన వాడికి ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకొస్తుందో తెలుసా? అర్థము లేని కోపములోంచి ప్రారంభం అవుతుంది. నువ్వంత తపస్సు చేశావు, 5 సంవత్సరముల వయస్సులో తపస్సు చేశావు. నీ కోపాన్ని ఈశ్వరుడి యందు తపస్సుగా మార్చావు, ఈశ్వరానుగ్రహాన్ని పొందావు. ఎవ్వరూ పొందలేనటువంటి ధ్రువ పదవిని పొందావు. ఇంత పొంది ఇన్ని తెలిసి నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు సంహరించాడు. జనన మరణములు ఈశ్వర సంకల్పితములుగా జరుగుతాయి, పాపపుణ్య ఫలితములుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని మరిచిపోయావు. పొగడకూడదు మనవణ్ణి. మరిచిపోయి ఒక యక్షుడు చంపితే ఆ యక్షుణ్ణి నువ్వు చంపితే దోషం లేదు. మొత్తం యక్ష జాతిని సంహరిస్తున్నావు. యక్షులందరూ ఎవరిని సేవిస్తారు? కుబేరుణ్ణి సేవిస్తారు. కుబేరుడు ఎవరిని సేవిస్తాడు? అన్నగారి అంత అనుబంధంతో పరమశివుణ్ణి సేవిస్తాడు. ఇప్పుడు యక్షుల యొక్క ప్రమాదము కుబేరుడి చెవిన పడి కుబేరుడికి కలిగిన ఆగ్రహము శివుడికి తెలిస్తే నువ్వెంత ప్రమాదమునకు వెళ్ళిపోతావు? మనిషికి కలిగినటువంటి కోపానికి ఒక హద్దు ఉండాలి. తనని తాను ఏదో ఒక స్థితిలో ఫుల్ స్టాప్ ప్రయత్నపూర్వకంగా పెట్టేయాలి. లేకపోతే ఆ కోపము క్రోధముగా మారిపోతుంది. ఆ క్రోధము అర్థము లేనటువంటి వ్యగ్రతకు వెళ్ళిపోతుంది. ఆ వ్యగ్రతలోంచి తన పతనము ప్రారంభమైపోతుంది. నువ్వు పొందపోయే పదం ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? అందుకని ఇంకా నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపోమన్నాడు.
ధ్రువుడికున్న చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? తను ఒక స్థితిని పొందేసిన తర్వాత మనుష్యుడు వేరొకడి మాట వినడు. వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అంటాడు. అలా వినగలగడం చాలా గొప్ప విషయం. తాతగారు కనపడి చెప్తే, తాతగారు మీరు చెప్పింది యథార్థం, ఆయన ఎటువంటి మాట చెప్పాడో తెలుసా అండి? అనగా మన కులమునకిది అనుచిత కర్మంబ, ఒకనికై పెక్కండ్రిట్లని మొనతృంగిరి ఇది నీ కనయంబును మలవ దుడుగుమయ్య కుమారా. ఈ పని ఒకడి కోసం ఇంతమందిని చంపడం మన కులంలో పుట్టినవాడు చెయ్యవలసిన పని కాదు. స్వయంభౌమనువు యొక్క వంశం అంటే ఎటువంటి వంశం రామంది? నీలాంటి మనవణ్ణి పొంది సంతోషించాను, ఇదా నువ్వు చెయ్యవలసిన పని? ఆపు చేసి అంతఃపురానికి వెళ్ళిపో అన్నాడు. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరుడికి తెలిసింది ఈ వార్త. తాతగారు చెప్తే ఇంత కోపాన్ని కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట అని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు వినడం అలవాటైన పిల్లలు ఎటువంటి వరాలు పొందుతారో చెప్తుంది ధ్రువోపాఖ్యానం. అసలు నిజానికి నాకు అనిపిస్తుంది ఈ ధ్రువోపాఖ్యానాన్ని స్టూడెంట్స్ వినాలి, పిల్లలు వినాలి. వింటే వాళ్ళకి అర్థమవుతుంది జీవితంలో ఎలా ప్రవర్తించాలో. పెద్దలు వినాలి, ఎలా పిల్లల పట్ల ప్రవర్తించాలో తెలుస్తుంది. సమాజంలో పెద్దలు వినాలి, గురువులు ఎలా సమాజాన్ని మార్చుకోవాలో తెలుస్తుంది. పాలకులు వినాలి, తమ క్రోధాన్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలుస్తుంది. ధ్రువోపాఖ్యానంలో లేనిదేమిటి? పరమేశ్వరుడు యొక్క వాత్సల్యము తెలుస్తుంది. 5 ఏళ్ల పిల్లవాడి తపస్సుకి నోటితో చెప్పని పదవిని తాను ఎలా అనుగ్రహించాడో తెలుసుకోవడానికి. ఇంత గొప్పది ధ్రువోపాఖ్యానం. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కుబేరుడు వచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నానయ్యా, నీకు ఎంతో కోపం వచ్చిందిట, ఎందరో కొన్ని వేల యక్షుల్ని సంహరించావుట. అంత క్రోధముతో ఉండగా మావారలు నీ మీద కలిగపడుతుండగా తాతగారు వచ్చి ఇంక యుద్ధం చేయకన్నారట. చెప్పొచ్చావులే తాత, అవతల బాగు నువ్వు యుద్ధం చేయలేదుట, నరనారాయణాస్త్రం తెలిసినా వేయలేదుట, మా తాతగారు చెప్పావని వెళ్ళిపోయారట. షహబాష్, నీలాంటి పిల్లాన్ని చూస్తే నాకు మక్కువగా ఉంది. ఏది నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడప్పుడు నా బుద్ధిలో చిన్న వైకల్యం, చిన్న కోపం వచ్చింది. ఇదండి కోరుకోవలసింది, దిద్దుబాటు అని అడగాలి. ఇది ఎందుకు వచ్చింది? ఈ కోపం వచ్చింది అన్నంతసేపు, ఎవరినో చంపేద్దామన్నంతసేపు నా మనస్సు ఈశ్వరుడి పాదాలు వదిలేసినట్లే కదా. ఇలా పట్టుకుంటే అన్ని వరాలు ఇచ్చిన వాడిని వదిలేసి ఊరి మీద పడి చంపడం ఏంటి? ఎంత పాపపు పని చేశాను. అందుకని కుబేరా, నువ్వు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడిగాడు. అడిగితే ఎటువంటి వరం కోరుకున్నావురా నాయనా, నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు కుబేరుడు. దాంతో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు. రాజ్యాన్ని పరిపాలించాడు, కుమారుడికి పట్టాభిషేకం చేశాడు, వృద్ధుడైపోయాడు, బదరికాశ్రమాన్ని చేరాడు. అందుకే జీవితంలో బదరి వెళ్ళండి అంటారు. అక్కడ ఎన్ని జరిగాయో, ఆ బదరి వెళ్ళి బదరికాశ్రమంలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎవరి జీవితాల్లోనూ బహుశా ఇలా జరుగుతాయని నేను అనుకోను. ఒక విచిత్రమైనటువంటి విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి 2 పురుషులు నడిచి వచ్చారు. వాళ్ళు నీలమేఘము వంటి శరీరము కలిగిన వాళ్ళై శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపాలతో 2 నడిచొచ్చారు. నడిచొస్తే ధ్రువుడు చూసి లేచి వాళ్ళకి నమస్కరించి ఆశ్చర్యపోతూ, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, ఓ నృప, నీకు భద్రమగు నొప్పగుచున్న మదీయ వాక్యముల్ వీనుల యందు జన్పుము, వివేకముతో 5 ఏండ్ల నాడు మేధానిధివై ఒనర్చిన ఉదాత్త తపోవ్రత నిష్ఠచేత తేజోనయశాలివైన మధుసూదన తృప్తి వహింపచేయవే. మర్చిపోయావా? 5 ఏళ్ల నాడు తపస్సు చేశావు, ఆనాడు స్వామి వరం ఇచ్చారు. కొంతకాలం పరిపాలన చెయ్యి, శరీరము పడిపోయిన తరువాత నిన్ను ధ్రువమండలానికి తీసుకెడతానని చెప్పారు. నీకంత పెద్ద పదవిని ఇస్తానన్నారు. ఇప్పుడు శరీరము పడిపోవడం అన్నది ఎవరికైనా తప్పదు. నీ శరీరము పడిపోయేటటువంటి రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువమండలానికి తీసుకెళ్ళాలి. అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులం, మీరు విజయం చేసి విమానం ఎక్కండి, మేము స్వాగతం పలకడానికి వచ్చామన్నారు. ఆశ్చర్యపోతే, మృత్యు వచ్చి ఇన్ని కోట్ల మందిని భయపడతాం,
స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. శరీరాన్ని తీయడమా అని శిరస్సు వంచి నిలబడిందిట. తనే శరీరాన్ని వదిలిపెట్టాడు జ్ఞాని అయి. ఎలా? మృత్యువు శిరస్సు మీద తన పాదము పెట్టి విమానంలోకి ఎక్కేట ధ్రువుడు. ఇది ఎవరన్నా సాధించారండి జీవితంలో? ఇది ఒక రమణులు సాధించిన దానికి పురాణ వాక్యంగా తీసుకొస్తున్నారు వ్యాస భగవానుడు. శిరస్సు ఉంచి మృత్యువు నిలబడితే దాని తల మీద తన కాలు పెట్టారు. అంటే తనంత తానుగా ఈ దేహము నేను కాదని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి విష్ణు విమానమునందు ప్రవేశించాడు. ప్రవేశిస్తే అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యకరంగా లోకాలన్నింటి వంక చూస్తున్నాడు. ఆ పితృలోకం, యమలోకం, స్వర్గలోకం, సత్యలోకం, తపోలోకం, జనోలోకం అన్ని దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం. వెళ్ళిపోతుంటే ఒక్కసారి విమానంలో కూర్చుని అనుకున్నాడు, ఓహోహో ఏమి లోకాలరా, ఇంతమంది ఇన్ని బాధలు పొంది మళ్ళీ పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలలు నేను ఇంత తపస్సు చేస్తే మా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతుంటుంది. నేను నిరంతరము విష్ణులోక దర్శనం చేస్తుంటాను. ఏం అదృష్టం రా అనుకుని ఈ అదృష్టానికి ఎవరు కారణము అని ఆలోచించాడు. మా అమ్మ ఆనాడు తిడితే తిట్టింది లేరా పిన్ని, కాస్త పెరుగన్నం తిను అని నేను మాట్లాడతానులే పిన్నితో, నేను మాట్లాడతానులే మీ నాన్నతో అని ఉంటే నేను ఇవాళ ఈ స్థితి పొందను. మా అమ్మ మీ తాత పొందినట్టు నువ్వెందుకు పొందలేవు, పో నారాయణుడి తపస్సు కంది. మా అమ్మ మాట నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళింది. కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడుందో అనుకున్నాడు మనసులో. అనుకునేటప్పటికీ పార్షదులు గ్రహించారు, నిన్నీ స్థితికి తీసుకొచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు. కిటికీలోంచి బయటికి చూడన్నారు. కిటికీలోంచి చూశాడు. ముందు విమానంలో దివ్యమైనటువంటి తేజోవిరాజిత అయి సునీతి వెళ్ళిపోతోంది విమానంలో. ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోకి లీనమైపోయి పరబ్రహ్మము యొక్క సాయుధ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్కృత్ నుంచి, మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు. ఇన్ని మాటలు వేయరండి ఫలశ్రుతికి, ఎన్ని వేసేశారో చూడండి ధ్రువోపాఖ్యానానికి. యశస్కరంబు, ఆయుష్కరంబు, పుణ్యప్రదాయకమును, మంగళకరంబు, అఘమర్షణంబు, సౌమనస్యంబు, ప్రశంసాయోగ్యము, పాప నివారణము, ధ్రువపద ప్రాపకంబు. ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువపదాన్ని చేరుతారన్నారు. అటువంటి ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ వ్యాఖ్యానంబు తగ నీకు నిరింగించితి. దీని నెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థ పాద చరణ సరసైరుహ ద్వయాశ్రయుండునుగుచు భవ్య చరిత దినాంత ప్రభాత వేళలను. ఒక దేవాలయం సమీపంలో కూర్చుని దిన ప్రారంభమునందు కానీ అసుర సంధ్య వేళ ఎందు కానీ ఈ ధ్రువోపాఖ్యాన్ని చెప్పడం ప్రారంభం చేస్తే చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా పరమ భక్తితో ఎవరు వింటున్నారో, విశేషించి సినీవాలి అంటే అమావాస్య నాడు కానీ పూర్ణిమలందు పౌర్ణమి నాడు విన్నా, మరియు ద్వాదశి తిథి ఉన్నప్పుడు విన్నా. ఇవాళ ఉంది ద్వాదశి, భీష్మేకాదశి పక్క ద్వాదశిని పద్మబాంధవ వసరమున ఒక భానువారం నాడు అలా విన్నా, శ్రవణ నక్షత్రం ఉండగా విన్నా, దినక్షయమునందు, దినక్షయం అంటే తిథితో ప్రారంభమై తిథితో అంతం అవ్వాలి రోజు, దినక్షయమునందు బరగ సంక్రమణ వ్యతీపాతలందు సంక్రమణం జరుగుతున్నప్పుడు విన్నా, సబల భక్తిని వినునట్టి సజ్జనునకును ఎవరైతే అలా పరమ భక్తితో దీన్ని వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్షణం అక్కడే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః అని అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వారికి
కటాక్షింపబడుతోంది. ఆ కారణము చేత జీవితము కృష్ణ భక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరువుకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయము కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు. యశస్కరంబు కీర్తినిస్తుంది. ఇటువంటి పరమ పావనమైన ఆఖ్యానమును భాగవతమునందు వ్యాసుడు రచించగా మన అదృష్టం పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తే ఇంతమంది భాగవతుల సమక్షంలో ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాడు అసుర సంధ్య వేళ చెప్పుకునే అదృష్టాన్ని వినే భాగ్యాన్ని మీకు స్వామి కటాక్షించాడు. అంచేత కృష్ణ పరమాత్మ పాదార విందములకు శతవిధ నమస్కరిస్తూ రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం దేవహూతి కపిలుడు. రేపు దేవహూతితో కపిలుడు మాట్లాడతాడు. ఆ కపిల గీతకి సంబంధించినటువంటి విషయాల్ని రేపటి రోజున వివరించేటటువంటి వాక్శక్తిని కృష్ణ పరమాత్మ నిర్హేతుకముగా నాకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ పరాత్పరుడి నామం పలికి బయలుదేద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం అమాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.